సిటీ కేబుల్. ఆదివారం సెలవు రోజున భాష్యం కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారంటూ ఏబీవీపీ నాయకుల ఆందోళన. తాండూరు పట్టణంలోని భాష్యం కళాశాలలో ఆదివారం సెలవు రోజున కూడా పరీక్షలు, ప్రత్యేక తరగతుల పేరుతో తరగతులు నిర్వహిస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ, వారంలో ఒక్కరోజు వచ్చే సెలవు రోజును కూడా విద్యార్థులకు విశ్రాంతి లేకుండా తరగతులు నిర్వహించడం సరికాదని అన్నారు. సంకల్ప పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని నరసింహులు ఆరోపించారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న కళాశాలపై అధికారులు తక్షణమే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను కోరారు. కళాశాలలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రశ్నించిన ఏబీవీపీ నాయకులను కళాశాల కరెస్పాండెంట్ దుర్భాషలాడుతూ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని నరసింహులు ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులతో వాగ్వివాదానికి దిగడం ఎంతవరకు సమంజసమని నరసింహులు ప్రశ్నించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజయ్, నాయకులు నవీన్ గౌడ్, జాఫర్, భరత్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు సండే అని తెలిసినప్పటికీ కూడా ఈరోజు భాష్యం జూనియర్ కళాశాలలో సండే క్లాసులు నిర్వహించి విద్యార్థులకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పటిదాకా ఈ యొక్క కళాశాలని అంటే ఆదివారం అని తెలిసినప్పటికీ కూడా ముఖ్యంగా వారంలో ఒక రోజు వచ్చినటువంటి ఒక సెలవు దినాన్ని కూడా వీళ్ళు ముఖ్యంగా పని దినంగా నడిపిస్తున్నటువంటి ఒక కళాశాల యాజమాన్యం. అంతేకాకుండా ముఖ్యంగా సంకల్ప పేరుతోటి ఈ యొక్క కళాశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకి మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి ఈ యొక్క కళాశాల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ అధికారులకి విన్నయిస్తున్నాం. ముఖ్య అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క కళాశాలలో ఉన్నటువంటి యొక్క మేనేజింగ్ వ్యవస్థ ఏదైతుందో ముఖ్యంగా అందరికీ తెలిసినప్పటికీ కళాశాల గురించి సంకల్ప పేరుతో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆరచకం ముఖ్యంగా ఈ యొక్క దాని పర్మిషన్ లేనప్పటికీ కూడా ప్రభుత్వ ఉన్నత అధికారులని మేనేజ్ చేసుకుంటూ ఈ యొక్క అడ్డదారులు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క కళాశాల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క పాఠశాలలు ఈ యొక్క కళాశాలలో చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఈ యొక్క అనుబంధ సంస్థ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఈరోజు ఇప్పటివరకు ఈ యొక్క కళాశాల పైన మేము కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇప్పటి నుండి కూడా మేము చెప్తున్నాం, మా యొక్క వ్యక్తిగతంగా మమ్మల్ని ఆయన ఈ యొక్క కరెస్పాండెంట్ గారు మమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తూ మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జరిగింది. కాబట్టి మేము కూడా ఆర్గనైజేషన్లో ఉన్నన్ని రోజులు ఈ యొక్క కళాశాలలో ఎలాంటి ఎంతవరకు నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ యొక్క కళాశాల నిర్వహిస్తారని చెప్పేసి ఈ యొక్క ఏబీవీపీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి దీనిపైన ఈ యొక్క సండే ఈరోజు జరిగినటువంటి కళాశాల పైన ఈ యొక్క ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి కళాశాల పైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే మేము దేనికైనా తెగించి భారీ ఎత్తున అవటంగా ఈ యొక్క కళాశాల ముందు మేము ధర్నా నిర్వహిస్తాం. ముఖ్యంగా వెంటనే స్పందించి ఈ యొక్క కళాశాల పైన చట్టపరమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులకు విన్నవిస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈరోజు సండే అని తెలిసినప్పటికీ కూడా ఈరోజు భాష్యం జూనియర్ కళాశాలలో సండే క్లాసులు నిర్వహించి విద్యార్థులకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పటిదాకా ఈ యొక్క కళాశాలని అంటే ఆదివారం అని తెలిసినప్పటికీ కూడా ముఖ్యంగా వారంలో ఒక రోజు వచ్చినటువంటి ఒక సెలవు దినాన్ని కూడా వీళ్ళు ముఖ్యంగా పని దినంగా నడిపిస్తున్నటువంటి ఒక కళాశాల యాజమాన్యం. అంతేకాకుండా ముఖ్యంగా సంకల్ప పేరుతోటి ఈ యొక్క కళాశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకి మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి ఈ యొక్క కళాశాల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ అధికారులకి విన్నయిస్తున్నాం. ముఖ్య అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క
కళాశాలలో ఉన్నటువంటి ఒక మేనేజింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో ముఖ్యంగా అందరికీ తెలిసినప్పటికీ కళాశాల గురించి సో సంకల్ప పేరుతో జరుగుతున్నటువంటి ఈ యొక్క అరాచకం ముఖ్యంగా ఈ యొక్క దాని పర్మిషన్ లేనప్పటికీ కూడా ప్రభుత్వ ఉన్నత అధికారులని సో మేనేజ్ చేసుకుంటూ ఈ యొక్క అడ్డదారులు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క కళాశాల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా ఈ యొక్క పాఠశాలలు ఈ యొక్క కళాశాలలో చాలా సమస్యలు ఉన్నాయి. సో కాకపోతే ఈ యొక్క అనుబంధ సంస్థ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఈరోజు ఇప్పటివరకు ఈ యొక్క కళాశాల పైన మేము కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇప్పటి నుండి కూడా మేము చెప్తున్నాం, మా యొక్క వ్యక్తిగతంగా మమ్మల్ని ఆయన ఈ యొక్క కరస్పాండెంట్ గారు మమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తూ మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జరిగింది. కాబట్టి మేము కూడంగా ఆర్గనైజేషన్లో ఉన్నన్ని రోజులు ఈ యొక్క కళాశాలలో ఎలాంటి ఎంతవరకు నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ యొక్క కళాశాల నిర్వహిస్తారని చెప్పేసి ఈ యొక్క ఏబీవీపీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి దీనిపైన ఈ యొక్క సండే ఈరోజు జరిగినటువంటి కళాశాల పైన ఈ యొక్క ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి కళాశాల పైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే మేము దేనికైనా తెగించి భారీ ఎత్తున అవటంగా ఈ యొక్క కళాశాల ముందు మేము ధర్నా నిర్వహిస్తాం. ముఖ్యంగా వెంటనే స్పందించి ఈ యొక్క కళాశాల పైన చట్టపరమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులకు విన్నవిస్తున్నాం. జై హింద్, భారత్ మాతా కీ జై.